అందరినీ కూడా ఈ స్కూళ్ళలో చేర్పించండి అని ఎప్పుడు చెప్తా ఉంటారు కానీ వాళ్ళ పిల్లల్ని మాత్రం ఈ ప్రభుత్వ స్కూళ్ళలో చదివించడానికి ఇష్టపడరు. ఒక్క అధికారి పిల్లలు కూడా ప్రభుత్వ స్కూల్లో చదవడమే లేదు. సో ఎందుకు అలా అని ప్రశ్నిస్తుంది ఈ స్టూడెంట్. వాళ్ళ పిల్లలు కూడా ఈ ప్రభుత్వ స్కూళ్ళలో జాయిన్ చేస్తే మాకు ఇంకా బెటర్ సౌకర్యాలు ఉంటాయి కదా, మాకు రూమ్స్ అయితేనేమిటి, హాస్టల్ ఫెసిలిటీస్ అయితే ఏమిటి, ఫుడ్ అయితేనేమిటి, ఇలా చాలా బాగుంటాయి కదా మేము స్టడీ చేయడానికి అంటూ ఆ అమ్మాయి ఆవేదన వ్యక్తం చేస్తా ఉంది. అదే విధంగా ఎవరైనా ముఖ్యమంత్రి వస్తున్నారు, ఎమ్మెల్యేలు వస్తున్నారు విజిటింగ్ కి హాస్టల్ కంటే అప్పుడప్పుడు ఫుడ్ సెట్ చేసి, అప్పుడప్పుడు బెడ్స్ సెట్ చేసి హాస్టల్ నీట్ గా ఉంచి, అప్పుడప్పుడు ఆ ప్రోగ్రామ్ అయిపోయేంత వరకు నీట్ గా ఉంటది. తర్వాత యాస్టీస్ అందరికీ తెలిసిన విషయం ఈ విషయం, ఇది బహిరంగ రహస్యం. సో ఎందుకు వాళ్ళ పిల్లలని ప్రజాప్రతినిధులు గవర్నమెంట్ స్కూళ్ళలో చదివించారు? సో వాళ్ళు కూడా చదివించాలని వినతి పత్రం సమర్పించడానికి వచ్చింది ఒక స్టూడెంట్. ప్రస్తుతం మనతో ఉన్నారు కలెక్టర్ ఆఫీస్ లో. సో అమ్మాయిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్, నమస్తే అమ్మా. నమస్తే అండి. నీ పేర్రా? నా పేరు బామన్ల అక్షర. అక్షర, ఏ క్లాస్ చదువుతున్నావు? ఏ స్కూల్లో చదువుతున్నావు? ఇప్పుడు 10th పడతా. నేను ఇప్పుడు కేజీబీ వీళ్ళంతా ఒకటి హాస్టల్లో చదువుతున్నా నేను. ఓకేనా? నువ్వు ఈరోజు కలెక్టర్ ప్రజావాణి రావడానికి అసలు మెయిన్ ఏంటి, అసలు నీ డిమాండ్స్ ఏంటి, ఎందుకు నీ ఐడియా వచ్చింది, ఎలా నీకు ఇలా అనిపిస్తుంది? నేను 6th క్లాస్ ఉన్నప్పుడు చాలా హాస్టల్స్ తిరిగిన. ఇల్లంతకుంటా, బెజ్జంకి, రామడు, గంగాధర అని ఫుల్ హాస్టల్స్ తిరిగిన. అందులో ఫెసిలిటీస్ చాలా తక్కువ ఉన్నాయి. బెడ్స్ లేనే లేవు. ఫుడ్ లో పురుగులు వస్తాయి, ఎంత బాగాలేవు. ఇప్పుడు మనం కూర్చున్న కానీ లగేజ్ పెట్టుకోవాలి, మన పుస్తకాలు కూడా ఆడనే పెట్టుకోలే, కాళ్ళ కింద పెట్టుకోలే. అందుకే నాకు చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి నేను ఇప్పుడు కలెక్టర్ గారికి వినతి పత్రం ఏనీకి వచ్చినాను. ఇప్పుడు ప్రజాప్రతినిధుల పిల్లలు, ఉద్యోగస్తుల పిల్లలు అదే గవర్నమెంట్ స్కూల్లో ఎందుకు వేయరు? వేస్తే చాలా బాగా మెరుగుపడతాయి, మంచిగా బెడ్స్ అందుతాయి, ఫుడ్ మంచిగా చాలా బాగా వస్తుందని నా ఉద్దేశం. నేను వచ్చినాను. ఇప్పుడు మన ఎమ్మెల్యే ఇట్లా అందరూ అంటారు ప్రభుత్వ పాఠశాల చదవాలి వాళ్ళ పిల్లలు వేయరు. ఇప్పుడు వేయరు ఎందుకు అంటే ఇప్పుడు ప్రైవేట్ స్కూల్స్ కావాలి. గవర్నమెంట్ సొమ్ము తింటురు. ఇప్పుడు ప్రైవేట్ స్కూళ్ళ వాళ్ళ కూతుర్లని బిడ్డల్ని చేస్తారు. ఇప్పుడు ఇక్కడ గవర్నమెంట్ స్కూళ్ళలోనేమో జాబులు కావాలి. ఇప్పుడు జీవో తెచ్చిరు కొత్త మొన్న